అందరికీ నమస్కారం. పాలీసెట్ మ్యాథ్స్లో మంచి స్కోర్ చేయాలంటే ఫస్ట్ మనకు బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ బేసిక్స్లో చాలా ముఖ్యమైనది వాస్తవ సంఖ్యలు. సో ఈరోజు మనం జస్ట్ డెఫినిషన్స్ బట్టి పట్టడం కాదు, అసలు ఈ నంబర్స్ వెనుకున్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అప్పుడే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సరే, మరి టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. అసలు ఒక నంబర్ని రియల్ నంబర్ అంటే వాస్తవ సంఖ్య అని ఎందుకంటారు? దాని వెనకున్న లాజికేంటి? ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే మొత్తం కాన్సెప్ట్ మన చేతుల్లో ఉన్నట్టే. సమాధానం చాలా సింపుల్. మనం ఒక నంబర్ లైన్ మీద చూపించగలిగే ప్రతి నంబర్ అదే వాస్తవ సంఖ్య. అంతే. దీంట్లో రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ అన్నీ వచ్చేస్తాయి. చెప్పాలంటే ఇది నంబర్స్ అన్నింటికీ ఒక పెద్ద ఫ్యామిలీ అన్నమాట. సరే, మరి ఈ నంబర్స్ ఫ్యామిలీలో ఎవరెవరున్నారో ఒక్కొక్కరి గురించి తెలుసుకుందామా? ఇది క్లియర్గా అర్థమైందంటే చాలు, రియల్ నంబర్స్ మొత్తం టాపిక్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ ఫ్యామిలీలో అందరికన్నా ముందొచ్చేవి న్యాచురల్ నంబర్స్ అంటే సహజ సంఖ్యలు. మనం చిన్నప్పుడ్నుంచి కౌంట్ చేయడానికి వాడతాం కదా, 1, 2, 3. అవే. ఇవి అలా వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆ కౌంటింగ్ నంబర్స్కి 0 అంటే 0 అని యాడ్ చేద్దాం. అప్పుడు మనకు హోల్ నంబర్స్ అంటే పూర్ణాంకాలు వస్తాయి. చూసారా, ఒక్క 0ని యాడ్ చేయటంతోనే ఏమీ లేదు అనే కాన్సెప్ట్కి కూడా ఒక నంబర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, 0 ఉంది. మరి నెగిటివ్ నంబర్ సంగతి ఏంటి? వాటిని కూడా యాడ్ చేస్తే మనకు ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలొస్తాయి. సో ఇప్పుడు నంబర్ లైన్కి రెండు వైపులా నంబర్స్ వచ్చేసినట్టే. -3, -2, -1, 0, 1, 2, 3 ఇలా అన్నమాట. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం ఇప్పటిదాకా చూసిన న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ ఇవన్నీ కూడా రేషనల్ నంబర్స్ అంటే అకరణీయ సంఖ్యల ఫ్యామిలీలోకొస్తాయి. ఎలా అంటారా? సింపుల్. 3ని మనం 3/1 అని రాయొచ్చు కదా. అలాగే -5ని -5/1 అని రాయొచ్చు. సో p/q ఫార్మాట్లో అంటే ఒక ఫ్రాక్షన్లా రాయగలిగే ప్రతి నంబర్ కూడా ఒక రేషనల్ నంబరే. సరే, ఫ్యామిలీలో ఇంకొకరు మిగిలిపోయారు. వాళ్లే ఇర్రేషనల్ నంబర్స్ అంటే కరణీయ సంఖ్యలు. వీళ్లను p/q ఫార్మాట్లో రాయడం అస్సలు కుదరదు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పై ఇంకా √2. ఇప్పుడు చూడండి, ఈ రేషనల్, ఇర్రేషనల్ నంబర్స్ అన్నీ కలిస్తేనే మన రియల్ నంబర్స్ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. ఓకే, నంబర్ ఫ్యామిలీ గురించి తెలిసింది కదా. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ గురించి చూద్దాం. థియరమ్స్ అనగానే భయపడకండి. ఇవి జస్ట్ పాలీసెట్ ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మన దగ్గరుండాల్సిన పవర్ఫుల్ టూల్స్ లాంటివి. ఫస్ట్ టూల్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అరిథ్మెటిక్. ఇదేం చెప్తుందంటే, ప్రతి కాంపోజిట్ నంబర్కి అంటే సంయుక్త సంఖ్యకు దానికి మాత్రమే సొంతమైన ఒక రెసిపీ ఉంటుందట. ఆ రెసిపీ ఏంటో తెలుసా? ప్రైమ్ నంబర్స్. మీరు ఆ నంబర్ని ఎలా రాసినా సరే ఫైనల్గా వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం అవే ఉంటాయి. ఇది చాలా కూల్ కదా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 156 అనే నంబర్ తీసుకుందాం. దీని రెసిపీ ఏంటో కనుక్కుందామా? ఫస్ట్ దీన్ని చిన్న ప్రైమ్ నంబర్తో డివైడ్ చేద్దాం, 2తో. 156 డివైడెడ్ బై 2 78. మళ్ళీ 78ని 2తో డివైడ్ చేస్తే 39. 39 అనేది 2తో పోదు, నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 3తో పోతుంది. 39 డివైడెడ్ బై 3 13. ఇక 13 కూడా ఒక ప్రైమ్ నంబరే. సో 156 రెసిపీ ఏంటంటే 2² ఇంటూ 3 ఇంటూ 13. అంతే. పాలీసెట్ క్వశ్చన్స్లో ఈ మెథడ్ చాలా హెల్ప్ అవుతుంది. రైట్. నెక్స్ట్ టాపిక్, ఎగ్జామ్స్లో పదే పదే అడిగేది రేషనల్ వర్సెస్ ఇర్రేషనల్. ఈ రెండింటి మధ్య తేడాను కరెక్ట్గా పట్టుకుంటే కొన్ని మార్కులు మన జేబులో ఉన్నట్టే. ఈ స్లైడ్ చూడండి, తేడా చాలా స్పష్టంగా ఉంది. రేషనల్ నంబర్స్ డెసిమల్స్ అంటే వాటి దశాంశ రూపం ఒకచోట ఆగిపోతుంది, 0.5 లాగా, లేదా రిపీట్ అవుతూ ఉంటుంది, 0.333 లాగా. కానీ ఇర్రేషనల్ నంబర్స్ అలా కాదు. వాటి డెసిమల్స్ ఎప్పటికీ ఆగవు, ఏ ప్యాటర్న్ లేకుండా రిపీట్ కూడా కావు, అలా వెళ్తూనే ఉంటాయి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. సరే, థియరీ చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని యాక్షన్లో పెట్టే టైం వచ్చింది. కొన్ని రియల్ పాలీసెట్ క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం. అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, పై. ఇది ఏ రకమైన సంఖ్య? ఒక సెకండ్ ఆలోచించండి, ఆన్సర్ మీకే స్ట్రైక్ అవుతుంది. ఏంటి గుర్తొచ్చిందా? ఇందాకే చెప్పుకున్నాం కదా, పై వాల్యూ 3.14159. అది ఎక్కడా ఆగదు, ఏ ప్యాటర్ను రిపీట్ అవ్వదు.
నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్. సో ఆబ్వియస్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరణీయ సంఖ్య అంటే ఇర్రేషనల్ నంబర్. దాని డెసిమల్ ఫామ్ ఆగదు, రిపీట్ కాదు, కాబట్టి అది ఖచ్చితంగా ఇర్రేషనల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక డైరెక్ట్ రూల్ మీద బేస్ అయి ఉంటుంది. p అనేది ఒక ప్రైమ్ నంబర్ అయితే రూట్ p ఏమవుతుంది? ఇక్కడ పెద్దగా ఆలోచించాల్సిన పనే లేదు. ఇదొక గోల్డెన్ రూల్, గుర్తుపెట్టుకోవాలి. p గనక ప్రైమ్ నెంబర్ అయితే దాని స్క్వేర్ రూట్ ఎప్పుడు ఇర్రేషనల్ నంబరే. ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5, √7 ఇవన్నీ ఇర్రేషనల్ నంబర్సే. అందుకే దీనికి ఆన్సర్ కూడా కరణీయ సంఖ్య. చూసారా, కొన్నిసార్లు ఎగ్జామ్స్లో ఇలా డైరెక్ట్ రూల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అందుకే ఇంపార్టెంట్ రూల్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఓకే, రియల్ నంబర్స్ చాప్టర్లో మనం టచ్ చేయాల్సిన ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ లాగరిథమ్స్. అదేనండి, సంవర్గమానాలు. పెద్ద పెద్ద నంబర్స్ని, పవర్స్ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఇవి చాలా పవర్ఫుల్ టూల్స్. వాటి బేసిక్ రూల్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఈ టేబుల్లో కొన్ని బేసిక్ లాగరిథం రూల్స్ ఉన్నాయి చూడండి. ప్రొడక్ట్ రూల్ అంటే మల్టిప్లికేషన్ని ఎడిషన్గా మారుస్తుంది. కోషెంట్ రూల్ డివిజన్ని సబ్ట్రాక్షన్గా మారుస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పవర్ రూల్. ఇది పవర్ని ముందుకు తీసుకొచ్చి కోఎఫిషియెంట్గా మారుస్తుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ఈ రూల్ చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ 3 రూల్స్ గుర్తుంటే చాలు, లాగరిథమ్స్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అయిపోతాయి. వెళ్లే ముందు ఒక చిన్న ఫుడ్ ఫర్ థాట్. మనం ఇందాక అనుకున్నాం కదా, ప్రతి నంబర్కి ఒక యునీక్ ప్రైమ్ రెసిపీ ఉంటుందని. మరి ఈ ఐడియా మ్యాథ్స్ని కేవలం నంబర్స్గా కాకుండా వాటి వెనక ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్గా చూడ్డానికి ఎలా హెల్ప్ చేస్తుందంటారు? దీని గురించి కాస్త ఆలోచించండి.